హాయ్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే పిఠాపురంలో అయితే చాలా దుమారం లేపాడు. పవన్ కళ్యాణ్‌కి ఓడిస్తా నేను, నా కార్యకర్తలు నేను సమాధానం చెప్పుకోలేను. ఖచ్చితంగా ఈ సీట్ నాకు కావాలని అయితే ఆయన గట్టిగా అయితే వాళ్ళ టీడీపీ కార్యాలయంలో కూడా చాలా ఫర్నిచర్‌ని ఇరగొట్టడం చూసాం. కానీ చంద్రబాబు గారు ఇక్కడ అమరావతికి పిలిచి ఒకసారి మాట్లాడడంతోటి అయితే మొత్తం సెట్ చేశారు. వర్మ గారే బయటకు వచ్చి అయితే పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటీతోటి అయితే గెలిపిస్తానని అయితే ఆయన మాట ఇచ్చారు. దీని ద్వారా అయితే కథ సుఖాంతమైంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్‌కి లైన్ క్లియర్ అయినంటే, ఎందుకంటే పిఠాపురంలో వర్మ గనక రెబెల్‌గా పోటీ చేశాడంటే పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే పిఠాపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే 2014లో ఇదే వర్మ టీడీపీ సీటు ఓపైనప్పటికీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అక్కడ గెలవడం చూసాం వర్మ అయితే. 2019లో ఓడిపోయారు. కానీ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడైతే వర్మ అయితే. వర్మకు సపోర్ట్ గట్టిగా ఉందంటే మటుకు పవన్ కళ్యాణ్ సునాయాసంగా అయితే విజయం సాధించే